హలో నమస్కారం అందరికీ. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం నూతన పాఠ్యపుస్తకాల్లోని సాంఘిక శాస్త్రంలోని అంటే 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని చివరి పాఠం గురించి అయితే మాట్లాడుకుందాం. సెమిస్టర్ 3లోనండి. ఇప్పటివరకు అయితే మనకు పాఠ్యపుస్తకాలు పాఠశాలకి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అయితే వచ్చాయి. అండ్ సెమిస్టర్ 3 అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్ని వీడియోలు కూడాను. ఎవరైనా మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని చూడండి. ఈరోజు అయితే 11th లెసన్ అయితే ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ఈరోజు భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు అనే పాఠ్యాంశం గురించి ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ఈ పాఠం చూసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది మన టెక్స్ట్ బుక్లో అయితే. ఈ పాఠంలో మనకి ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి చూద్దాం. విద్యార్థులు అంటే అభ్యసన ఫలితాలు అనేవి మనం ఈ పాఠ్యాంశం చివర మనకు తెలుసుకునేటటువంటి అంశాలు అనమాట. సంస్కృతి అనే భావన గురించి తెలుసుకుంటారు, మతాల మూల సూత్రాలు మరియు విలువల గురించి చర్చిస్తారు, భాష ఎలా ఆవిర్భవించిందో అర్థం చేసుకోగలుగుతారు, భిన్నత్వం ఏకత్వం అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఇక మైండ్ మ్యాపింగ్ చూసుకున్నట్లయితే భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాల్లో భారతీయ సంస్కృతి అంటే ఏమిటి, ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి, సాంప్రదాయం అంటే ఏమిటి చెప్తారనమాట. భాషల గురించి మాట్లాడితే అసలు భాష అనేది ఎలా పుట్టింది, రచనలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి ఇక్కడ తెలుసుకుంటారు. మతాల గురించి మాట్లాడితే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం, జైన, బౌద్ధ, క్రైస్తవ, ఇస్లాం, సిక్కు మతాల గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక చివరిలో మనకి భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో కూడా చెప్తారనమాట. ఇది పాఠ్యాంశంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు. ఒకసారి పాఠంలోకి వెళ్దాం. అండ్ టెట్ డిఎస్సి విషయంలో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దాం సరే గైస్. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మేము ఇచ్చేటటువంటి షెడ్యూల్ని ఫాలో అవ్వండి, బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మేలో ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుందని అయితే మనకు తెలిసింది. దాని ప్రకారం అయితే మన ప్రిపరేషన్ స్పీడప్ చేయాలి. ఇక లెసన్లో చూద్దాం. భారతదేశం సువిశాలమైన దేశము. ఇక్కడ అనేక మతాలు, కులాలు, తెగలు, నృత్య రీతులు, శిల్పకళలు, ఆహార వేషధారణ, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. అయితే భారతదేశానికి గొప్ప సంస్కృతి మరియు వారసత్వం కూడా కలదని గత పాఠంలో మనం తెలుసుకున్నాం. దీనికి ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంస్కృతి అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, అసలు సంస్కృతి అనే దాన్ని ఏ విధంగా మనం నిర్వచిస్తాము. ఇక్కడ మనం చూస్తే ఒక కొత్త వ్యవస్థని సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాన్ని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియ సంస్కృతి. ఇక్కడ డెఫినేషన్ అయితే ఇచ్చారండి. ఒక కొత్త వ్యవస్థను మనం సృష్టించుకోవాలనుకోండి. అయితే గతంలో మన ముందు తరాల వారు ఎలా ఆచరించేవాళ్ళు, ఆచరించినటువంటి విధానాలని కొత్త రాబోయే తరాలకు అందించేటటువంటి ఒక ప్రక్రియని మనం సంస్కృతి అంటాము. అంటే గతాన్ని భవిష్యత్తుకు అందించేటటువంటి ఒక ప్రక్రియని సంస్కృతి అంటామని చెప్పడం జరిగింది. అయితే ఇది విలువైన మరి ఒక ప్రత్యేకమైన సంపదట. సామాజిక పరిణామంలో నిరంతరం ఇది కొనసాగుతూ ఉంటుంది. సంస్కృతి అనేది నిరంతరం ఏమవుతుంది, అప్డేట్ అవుతుంటుంది అంట, అంటే నవీనీకృతం అవుతుంటుంది. సంస్కృతి అనే పదం యొక్క అర్థం విస్తృతమైనది, సమగ్రమైనది. సమాజంలో సభ్యులుగా మానవుడు సంపాదించిన జ్ఞానము, నమ్మకాలు, కళలు, నీతులు, చట్టం, ఆచారాలు, అలవాట్లు, ఇతర సమాజాల్లో సంస్కృతి ఉంటుంది. సంస్కృతి అనేది సమాజంలో నివసించే ప్రజల జీవన విధానము. ఇదండి ఇంపార్టెంట్. ప్రజల జీవన విధానాన్ని మనం సంస్కృతి అని చెప్పవచ్చు. సంస్కృతి యొక్క ముఖ్యాంశం సమూహంలో ప్రసారం చేయబడిన సాంప్రదాయ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. చూసారు కదా. మరి ఈ సంస్కృతి ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు అనేవి మనకు ఒక ఇమేజ్ రూపంలో ఇచ్చాడనమాట. చూడవచ్చు. సంస్కృతి అంటే భాష, సంస్కృతి అంటే వాళ్ళు అనుసరించినటువంటి విలువలు, సంస్కృతి అంటే మతాలు, ఆహారపు అలవాట్లు, ఆచారాలు మరియు సాంప్రదాయాలు, వారి వేషధారణ, దుస్తులు, చరిత్ర, పండగలు అన్నింటినీ కలిపి మనం సంస్కృతి అంటాము. అయితే భారతదేశంలో విభిన్నమైన సంస్కృతులు ఉండేటప్పుడు కూడాను భిన్నత్వంలో ఏకత్వమే ప్రముఖమైందని చెప్తాం. ఎందుకు అంటే భిన్నత్వం ఉండడానికి గల ప్రధాన కారణాలు ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే భారతదేశం ఒక విశాలమైన దేశం, అంతేకాకుండా అనేక జాతుల అనుసంధానం, అంతేకాకుండా భౌగోళిక మరియు శీతోష్ణత అంశాలను మనం పరిశీలించిన ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి పూర్తి వైవిధ్యం ఉంటుంది. ఉదాహరణకు రాజస్థాన్లో ఎడారులు చూస్తే, మనం కాశ్మీర్లో మంచు కొండలను చూస్తే, దక్షిణ భారతదేశంకి వస్తే మనకు మంచి పీఠభూమి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి తూర్పు భారతదేశంలో చూసినట్లే విశాలమైన మైదానాలు కనిపిస్తాయి. ఇలా ఒక దేశం అయినప్పుడు కూడాను భౌగోళికంగా విభిన్నమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాతావరణం చూసుకున్న ఒక దగ్గర మనకి వర్షాలు పడని స్థితి, ఇంకో దగ్గర ఋతుపవనాలు, ఇంకో దగ్గర నిరంతర వర్షపాతం. ఇలా మనం చూసుకున్నట్లయితే మనం భౌగోళికంగా కావచ్చు, శీతోష్ణ పరితంగానే మన దేశంలో విభిన్నత అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట.
ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ తామంతా భారతీయులను భావిస్తారు. దీన్నే ఏకత్వ భావనం అంటాం. అంటే విభిన్నంగా ఉండేటప్పుడు కూడా అందరం ఒకటే అనే లక్షణాన్ని మనం ఏమంటాం, భిన్నత్వంలో ఏకత్వం అంటాము. విభిన్నమైనటువంటి ఆచారాలు ఉండవచ్చు, విభిన్నమైనటువంటి శీతోష్ణ స్థితి ఉండవచ్చు, విభిన్నమైనటువంటి భౌతిక పరిస్థితులు ఉండవచ్చు. ఎన్నున్నప్పుడు కూడాను మేమంతా భారతీయులమనే నమ్మకాన్ని మనం భిన్నత్వంలో ఏకత్వం అంటాము. ఇక భారతీయ సంస్కృతి గురించి చూసుకుంటే ఇది చాలా పురాతనమైనది. ఇది దాదాపు 5,000 సంవత్సరాల పూర్వమే ప్రారంభమైంది. సో భారతదేశ సంస్కృతి అనేది క్రీస్తు పూర్వం నుండి మనకి కొనసాగుతుంది. అయితే భారతీయుల్లో ఉండేటటువంటి యోగా కానీ, వాస్తుశాస్త్రం కానీ, గణితం కానీ, ఖగోళ శాస్త్రం కానీ, వైద్య శాస్త్రంలో కానీ క్రీస్తు పూర్వం అంటే ఏదైతే 5,000 సంవత్సరాల కిందట అని చెప్తున్నామో క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాల నుండి కూడాను గణనీయమైన పురోగతి సాధించింది నేటి వరకు. హరప్పా నాగరికతలో ప్రజలు అమ్మ తల్లిని మరియు పశుపతిని పూజించేవారు. ఇక్కడ ప్రశ్న అండి, హరప్పా నాగరికత లేదా సింధు నాగరికతలో ఉండేటటువంటి పురుష దేవుడు ఎవరు లేదా స్త్రీ దేవత ఎవరు అని అడుగుతారనమాట. అమ్మ తల్లి మరియు పశుపతి అండి. ఆ పశుపతిని మనం శివుడిగా నేడు పూజిస్తున్నాం. ఆర్యుల రాకతో ఒక నూతన సంస్కృతి వచ్చింది సింధు నాగరికత అనంతరం. ఆర్యులు వచ్చేసరికి ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడు వంటి దేవులను పూజించేవారు. చూసారా, ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడండి. అంతేకాకుండా వీళ్ళు స్వస్తిక్ గుర్తును కూడా పూజించేవారు. యజ్ఞాలు చేయడం, యాగాలు వంటి క్రతువులు, ధ్యానం ద్వారా దేవతలను పూజించడం మొదలైనవి ఆర్యులు మనకు ప్రవేశపెట్టారనమాట. ఇక తర్వాత చూసుకుంటే మౌఖిక సాంప్రదాయం. అంటే పూర్వకాలంలో మనకి వేదాలు అనేవి ఒక తరం నుండి మరో తరానికి మౌఖిక సాంప్రదాయం ద్వారా, అంటే గురువు శిష్యులకి వేదోపదేశం చేస్తే శిష్యులు వినుకుంటూ దాన్ని నేర్చుకునేవారు. తర్వాత తరాలకు అది కొనసాగించిందనమాట. అయితే శతాబ్దాలు గడిచే కొద్దీ ప్రజలు సింధు ప్రాంతం నుండి భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతాలకు వలస వచ్చారు. తర్వాత కొత్త సంస్కృతి ఉద్భవించింది. తర్వాత కాలంలో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించడం, అనేక దేవాలయాలలో కళ, వాస్తుశిల్పం మరియు చిత్రాలు కనుగొనబడ్డాయి. వేద సాంప్రదాయాలు మరియు విభిన్న ఆచారాలు ఈ రోజు వరకు కొనసాగుతున్నాయి, నాటి కాలం నుండి నేటి వరకు. ఇక్కడ చిత్రపటం అయితే ఇవ్వడం జరిగింది, ముందు చెప్పాం. మొహంజదారోలో లభించిన పశుపతి ముద్ర అండి ఇక్కడ, ఓకేనా. సో మీరు గ్రూప్స్కి చదివినట్లయితే ఈ ముద్రలో ఉండేటటువంటి జంతువుల పేర్లపైన కూడా మనకి గ్రూప్స్లో ప్రశ్నలు అడుగుతాయి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1లో అయితే ఈ ముద్రలో ఉండేటటువంటి జంతువులు వాటి ప్రత్యేకత కూడా అడుగుతారు. సో మనకైతే అది అవసరం లేదు, పశుపతి ముద్ర మొహంజదారోలో లభించింది అనేది నేర్స్తే సరిపోతుంది. ఇక భాష గురించి మాట్లాడదాం. భాష ఒక ప్రసార మాధ్యమం అండి, ఓకేనా. భూమిపై భాష ఉపయోగించి ఏకైక జీవి ఏదంటే మనిషి మాత్రమే. మనం భాష సహాయంతో ఆలోచిస్తాం, అర్థం చేసుకుంటాం, ఇతరులకు తెలియజేస్తాం. భాష పరిణామం చెందడం వల్ల నేర్చుకునడం సులభమయ్యింది. భాష మరియు సంస్కృతుల మధ్య సన్నిహిత సంబంధం ఉంది అని అయితే మనం చెప్తాం అనమాట. ఇక్కడ పక్కపటంలో చిత్రపటం చూసినట్లయితే గుహల గోడలపైన, పైకప్పులపైన పూర్వయుగం నాటి చిత్రకళ అయితే కనిపిస్తుంది. వేటాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మీకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఆలోచించండి, స్పందించండి అనే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చూడొచ్చు. తర్వాత బేసిక్ వెళ్ళినట్లయితే లిపి గురించి అయితే ఇంట్రడక్షన్ ఇచ్చారండి. లిపి మనం చదవడానికి మరియు రాయడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు పురాతన కాలం నుండే బట్టలపైన కానీ, ఆకులపైన కానీ, చెట్టు బెరడు మీద కానీ రాసేవారు. ఎండిన ఆకులపైన రాయడానికి వాళ్ళు సూది వంటి వాటిని ఉపయోగించేవారు. దాన్నే గంటం అంటామండి, గంటం, ఓకేనండి, గుర్తుంచుకుంటారు. సూది లాంటి మొన ఉంటుంది, దాంతో గుచ్చుకుంటూ రాసేవారు, దాన్ని గంటం అంటారు. అయితే లిపిలో చూస్తే ప్రారంభంలో బొమ్మలు, గుర్తులు గీసేవారు. క్రమక్రమంగా లిపి అభివృద్ధి చెందింది. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లో కూడా బ్రహ్మి లిపి కనిపిస్తుంది. ఇక్కడ ప్రశ్న, అశోకుడి శిలాశాసనాల్లో ఏ లిపి కనిపిస్తుంది? బ్రహ్మిలిపి. ఇక్కడ కొన్ని లిపులు అయితే ఇచ్చారండి. సో ఇక్కడ చూసారా బ్రహ్మిలిపి అంటే ఎలా ఉంటుందో ఇక్కడైతే మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింధు నాగరికతలో ఉండేటటువంటి బొమ్మల లిపి ఇచ్చారు. ఇక్కడ కరోష్ట లిపి కూడా ఒకటి ఇవ్వడం జరిగింది మీకు, ఓకేనండి. కరోష్ట లిపి అంటాం, ఇది మనకి మెసోటోమియా నాగరికతలో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే బిర్చి బెరడుపై రాయబడినటువంటి మరొక రైటింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత 1516 కాలంలో శ్రీకృష్ణదేవరాయలు వేసినటువంటి ఒక శాసనం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ శాసనంలో ఏముంది అంటూ విద్యార్థులకైతే ఒక కృత్యం అయితే ఇవ్వడం జరిగింది. సో నిజానికి ఈ శాసనంలో ఏముందంటే శ్రీకృష్ణదేవరాయలు వేసినట్టుగా ఈ శాసనంలో ఉంది. ఈ శాసనం అనేది శ్రీకృష్ణదేవరాయల యొక్క జయాన్ని తెలుపుతుంది. అంతేకాకుండా చూసాడు ఇక్కడ సింహాద్రి అంటే మనకి సింహాచలం అండి. సింహాచలం విచ్చేసినట్లు తన జయ పతాకాన్ని అంటే తన విజయాన్ని గుర్తుగా ఈ శాసనం వేశారని చెప్తూ మనకి శాసనం అయితే చెప్తుంది. సో శ్రీకృష్ణదేవరాయలు యుద్ధాన్ని గెలిచినట్టుగా, అదేవిధంగా సింహాచలం విచ్చేసినట్టుగా ఈ శాసనం అయితే తెలుపుతుందండి. ఇక తర్వాత చూద్దాం
ప్రసిద్ధి పురాణాలైనటువంటి రామాయణం తీసుకుంటే దీన్ని వాల్మీకి రాయడం జరిగింది. మహాభారతాన్ని చూస్తే వ్యాస మహర్షి రాయడం జరిగింది. ఈ రెండు కూడా సంస్కృతంలో రాయబడ్డాయండి. భాష అభివృద్ధి చెందడం వల్ల ప్రసిద్ధ రచనలు కూడా ఉనికిలోకి వచ్చాయని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఆర్యభట్టేయం అనేది ఆర్యభట్ట రాయడం జరిగింది. ఆయుర్వేదానికి పునాది అనేది మనకి చరక సంహితగా మనం చెప్తాము. అదేవిధంగా శస్త్రచికిత్సలపై రాయబడిన ఏకైక గ్రంథం ఏదంటే మన భారతదేశంలో సుశ్రుత సంహిత అని చెప్తాం అనమాట. ఈ రెండు గ్రంథాలపైన మనకి అవగాహన అయితే ఉండాలి. సుశ్రుత సంహిత సుశ్రుతుడు, శస్త్రచికిత్స, చరక సంహిత చరకుడు, ఆయుర్వేదము. ఇక మనం చూసుకున్నట్లయితే భారత అధికార భాషల్లో మనకి హిందీ, ఇంగ్లీష్ అని చెప్పడం జరిగింది. సో ఇండియా అనే పదాన్ని అనేక భాషల్లో మనం ఎలా రాయొచ్చో మనం ఒకసారి తెలుసుకోండి అని చెప్పారనమాట. ఇక్కడ కొన్ని భాషలు అయితే ఇచ్చాడు. ఈ భాషలు అనేవి ఏంటో తెలుసుకోమన్నాడు. ఫస్ట్ తెలుగులోనే ఉంది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మిగతా లాంగ్వేజ్లు చూద్దాం. సో ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉందండి, ఇది మనకు తెలుసు. ఇది కన్నడ అని ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లే లాస్ట్ది ఒరియా అండి. సో ఇలా మిగతా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఈ పక్కనే మనం చూసినట్లయితే మనకు మరో ప్రశ్న అయితే ఇచ్చాడు. సో కరెన్సీ నోట్ల పైన ఉండేటటువంటి భాషలు అయితే ఇచ్చాడు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే మీరు లెక్క పెడితే 13 వచ్చాయి. ఆ తర్వాత మీకు తెలుసు అనే ప్రశ్న వేసాడండి విద్యార్థులకు సంబంధించి. మీకు తెలుసా కాదు, మనకు తెలుసు. అది ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటాయి, తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. మరి తమిళంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? తమిళంలో మనకి 247 అక్షరాలు ఉంటాయంట. అదే కన్నడంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 49 అక్షరాలు ఉంటాయి. మలయాళంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే మనకి 56 అక్షరాలు ఉంటాయండి. అదే ఒరియాలో చూసుకుంటే మనకి 64 అక్షరాలు ఉంటాయి. సో ఈ విధంగా మన అక్షరాలను అయితే చెప్పొచ్చు. సో తమిళం అనేది మీరు ఎవరైనా సరే తెలిసి ఉన్నట్లయితే తమిళంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఒకసారి చెప్పండి. అప్రాక్సిమేట్లీ అయితే 247 అయితే అనుకుంటున్నాను. సో కరెక్ట్గా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి చెప్తారు. ఇక తర్వాత మనం చూస్తే భారతదేశంలో ఉండేటువంటి వివిధ భాషల గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక చూసుకుంటే ఇక మెయిన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడండి, భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని అంటే 22. ఈ భాషల గురించి ఎన్నో షెడ్యూల్లో ఉంటుందంటే 8వ షెడ్యూల్లో ఉంటుందండి. సో ఇప్పటి వరకు గుర్తించిన భాషలన్నీ కూడా మనం కంఠస్థ పెట్టుకోవాలి. సో ఈ వరుసలో మొత్తం 22 కూడా మీరు కంఠస్థ పెట్టాల్సిందేనండి. తర్వాత చూసుకుంటే మతాల గురించి మాట్లాడదాం. భారతదేశంలో అనేక మతాలు ఉండేటప్పటికీ భారతీయులందరూ కలిసిమెలిసి జీవిస్తుంటారు. ఎక్కడైనా ప్రజలు నివసం ఉంటారో అక్కడ కొన్ని ఆ రకాల ఆచారాలు, సంప్రదాయాలు ప్రారంభమవుతుంటాయి. వాటిని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఇక చూసుకుంటే మన పురాతన కాలం నాటి నమ్మకాలు ఎలా ఉండేవి ఒకసారి చూసుకుందాం. సో మనకు తెలిసిన మత చరిత్ర వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైందనమాట. మన పూర్వీకులు మత విశ్వాసాల గురించి వారు గీసిన బొమ్మలు మరియు ఖననానికి ఉపయోగించిన వస్తువుల నుండి మనం తెలుసుకుంటున్నాం. ఖననానికంటే చనిపోయిన తర్వాత శవాన్ని పూడ్చిపెట్టే విధానం అండి. అలా వాళ్ళ ఖననానికి ఉపయోగించే విధానం బట్టి అంటే వాళ్ళు రాళ్ళపై వేట దృశ్యాలు చిత్రించడం, అడవుల్లోని జంతువులను పవిత్రమైనగా వారు విశ్వసించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి మనకు లభించేటటువంటి సజీవాధారాలుగా చెప్పుకుంటాం అన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువగా కూడాను అడవులు కానీ అడవులోని జంతువులు కానీ పవిత్రమైనవిగా పూజించడం వల్లే వాళ్ళు ఎక్కువగా ప్రకృతిని ఆరాధించేవారు అనమాట. కొన్ని తెగలు అయితే ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని ఆదిమ తెగలు లాంటివి మనకి అడవుల్లో ఉండేవి ఇప్పటికి కూడా ప్రకృతిని పూజిస్తూ అలానే ఉన్నారనమాట. ఇక భారత ఉపఖండం అనేక ప్రసిద్ధి మతాలకు పుట్టినిల్లు. హిందూ మతం కానీ, జైన మతం కానీ, అదేవిధంగా బౌద్ధ మతం కానీ, సిక్కు మతం కానీ ఇలాంటి మతాలు భారతదేశంలో పుట్టాయన్నమాట. సో మరి వాటి విశ్వాసాలు ఏంటి, ఆ మతాలు ఏంటి, వాటి ఒక ప్రత్యేకత ఏంటి ఒకసారి చూద్దాం. ముందు హిందూ మతం గురించి చూద్దాం. ప్రపంచ మతాలలో హిందూ మతం చాలా పురాతనమైనది. అయితే నాటి కాలంలో ఏం చెప్పారంటే ఇదొక మతం కాదు, ఇదొక జీవన విధానం అని, సనాతన ధర్మం అని చాలామంది చెప్పారనమాట. తర్వాత ఇది విశ్వమానవ మూల సూత్రంపై ఆధారపడిందే హిందూ మతం అని ప్రపంచమంతా కూడా విశ్వసించింది. హిందూ మతంలో అనేక రకాల పూజ విధానాలు ఉన్నాయి. అనేక మార్గాల ద్వారా భగవంతుడిని చేరవచ్చని, అన్ని జీవుల్లో కూడా మరియు నిర్జీవుల్లో కూడా భగవంతుడు ఉన్నాడని ఈ మతం తెలియజేస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతం హిందువుల పవిత్ర గ్రంథాలు. విష్ణువు, శివుడు, ఆదిశక్తి, రాముడు మరియు కృష్ణుడు హిందువులు ఆరాధించే ముఖ్యమైన దేవతలు. సంక్రాంతి, దసరా, దీపావళి హిందువులు జరుపుకునే కొన్ని పండుగలు. అంతేకాకుండా అమర్నాథ్, బద్రీనాథ్, వారణాసి, పూరి, సింహాచలం, శ్రీశైలం, భద్రాచలం, తిరుపతి, కంచి, మదురై, శబరిమలై, రామేశ్వరం వంటివి హిందువుల యొక్క పవిత్ర
సందర్శన స్థలాలు. ఇక మతం యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి? హిందూ మతంలో ఉండేటటువంటి గొప్ప లక్షణాలు ఏంటంటే, ఒకటి మానవ సేవే మాధవ సేవ, రెండోది విశ్వ మానవ కుటుంబం, అంటే ప్రపంచమంతా కూడా ఒకటే కుటుంబం, దీన్ని వసుదైక కుటుంబం అంటారు. ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని సంపాదించవచ్చు. ఈ ఏకాగ్రతని మనం ఏమని పిలుస్తాం? తపస్సు అంటాం, ఇప్పుడైతే ధ్యానం అని పిలుస్తున్నాం. తర్వాత చతుర్విధ పురుషార్థాలు అభ్యసించడం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనిషి జీవనంలో ఆచరించాల్సిన పురుషార్థాలు ఏంటంటే 4: ధర్మం, అర్థం, కామం, మోక్షం. సో ఇవి సాధారణంగా కళ్యాణం అంటే పెళ్లి జరిగేటప్పుడు ఈ 4 సందర్భాలు కూడా సతిని విడిచిపెట్టి వెళ్ళనని మన చేత ప్రమాణం చేయించుకుంటారు. సో వీటిని మనం చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే ఏమిటి అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం అండి. సో హిందూ అనే పదం అనేది సింధు నది నుండి పుట్టిందని చెప్తారు. తర్వాత మనిషి జీవితం కాలంలో 4 ఆశ్రమ ధర్మాలు పాటించాల్సి ఉండేది. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థం, 4 సన్యాసం. మానవ జీవితం అనేది ఈ వివిధ వయస్సుల్లో ఈ 4 ఆశ్రమ ధర్మాలు పాటించాలని మన హిందూ ధర్మం అయితే చెప్తుంది అనమాట. ఇక భారతదేశంలోకి వచ్చినట్లయితే ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే పవిత్ర దేవాలయం, అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయం కూడా మందే. చిత్తూరు జిల్లాలోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది శేషాచల కొండల్లో ఉంది. దీనికి హిందువులు పవిత్ర దేవంగా భావిస్తారు. హిందువుల ప్రకారం విష్ణువు యొక్క అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ దేవుణ్ణి శ్రీనివాసుడని, గోవిందుడని, బాలాజీ అని పిలుస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పవిత్రమైనవి లేదా ప్రసిద్ధి అని చెప్తాం అనమాట. ఇక జైన మతం గురించి మాట్లాడుకుందాం. జైన మతం అనేది కూడా మన భారతదేశంలో ఏర్పడిన ఒక ప్రాచీన మతమే. ఇది 24 మంది తీర్థంకులు ఈ మతాన్ని ఏర్పరిచారు. అయితే 24వ తీర్థంకుడే మనకి వర్ధమాన మహావీరుడు అనమాట. జైన అనే పదం జిన అనే సంస్కృత పదం నుండి వచ్చింది. జిన అంటే మనకి మోక్షము చెందడము అనే అర్థం వస్తుందన్నమాట. మహావీరుడు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు. ఓకే, తర్వాత చూసినట్లయితే అతను ఒక యువరాజు. అతను ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి అన్నింటినీ వదిలి 12 సంవత్సరాలు అనేక ప్రదేశాల్లో సత్యాన్వేషణ చేశాడు. ఇక్కడ సింబల్ చూడండి, ఇది జైన మతం యొక్క సింబల్ అండి. ఇది కనిపిస్తుంది కదా. వర్ధమాన వీరుడు క్రీస్తుపూర్వం 599లో వైశాలిలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థ, తల్లి త్రిశాల, భార్య పేరు యశోధర. ఇతనికి బిరుదులు మహావీరుడు, జిన అనే బిరుదులు ఉన్నాయండి. సో ఈయన క్రీస్తుపూర్వం 527లో మరణించాడు. జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం మోక్షం అంటే కైవల్యము. కైవల్యం అంటే మోక్షం అంటే దేవుడిని చేరుకోవడాన్ని జిన అని పిలుస్తాము. జినుడు అంటే కైవల్యాన్ని సాధించినవాడు అని అర్థం. ఆత్మకర్మాల నుండి విముక్తి పొందుతుంది అంటే దాన్నే జిన అంటాం అనమాట. ఆ ఆనంద స్థితినే మోక్షం అంటారు. తీర్థంకరులు జైనులకు ఆధ్యాత్మిక గురువులు అని చెప్తారనమాట. అంటే తీర్థంకరులు అంటే ఈ 24 మంది కూడాను జైన మతాన్ని స్థాపించిన వాళ్ళు అని చెప్తాం. వాళ్ళందరూ కూడా జైన మతాన్ని స్థాపించినప్పటికీ 24వ తీర్థంకరుడు అయినటువంటి వర్ధమాన మహావీరుడు కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చాడనమాట. మహావీరుడు చివరి తీర్థంకరుడు. సో ఇక్కడ ప్రశ్న, జైన తీర్థంకరుల్లో చిట్ట చివరి వాడెవడు అంటే వర్ధమాన మహావీరుడు. మరి మహావీరుని బోధనలు, అతని అనుచరులు అనేక గ్రంథాల్లో సంకలనం చేయబడ్డాయి. వీటిని మనం ఏమని పిలుస్తాం? అంగాలు అని పిలుస్తాం. సో అంగాలు ముఖ్యమైనవి అని పిలుస్తాం. సో గుర్తుంచుకోవాలి, జైన మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు? అంగాలు అని పిలుస్తారు. ఓకేనండి. అంతేకాకుండా జైన మత సిద్ధాంతాలు అనేవి మొత్తం 5 ఉంటాయి. 1 అహింస, హింస చేయకూడదు, సత్యం, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడాలి, ఆస్తేయం. దీనిపైన ఇప్పటికీ 2-3 టైమ్స్ అయితే క్వశ్చన్ అడిగాడండి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఆస్తేయం అంటే దొంగిలించుకోవడం, అంటే నాన్ స్టీలింగ్, దొంగతనం చేయకుండా. అపరిగ్రహము అంటే ఇక్కడ చూడండి, అపరిగ్రహం అంటే, పరిగ్రహం అంటే మనకి తీసుకోవడం, అపగ్రహం అంటే దొంగిలించడం అనే అర్థంతో చాలామంది అంటుంటారు. అపగ్రహం అంటే లెక్కకు మించి ఆస్తిని కలిగి ఉండకపోవడం, అంటే పరిధికి మించి ఆస్తి కలిగి ఉండకపోవడాన్ని అపరిగ్రహం అంటారు. బ్రహ్మచర్యం ఇది అందరికీ తెలిసిందేని. సో అపరిగ్రహం అంటే ఉన్నదానికన్నా, అంటే ఎంత ఉండాలో అంతకన్నా ఎక్కువ ఉండకపోవడం, అంటే అత్యధిక ఆస్తులను కలిగి ఉండకపోవడం అని అర్థం వస్తుంది. ఇక తర్వాత బ్రహ్మచర్యము మహావీరుడు అంటే మొదటి 4 అనేవి 23 తీర్థంకరులు నిర్వచిస్తే 24వ తీర్థంకరుడైనటువంటి ఎవరంటే మధ్వాన్ మహావీరుడు ఈ 5వ అంశాన్ని చేర్చడం జరిగిందనమాట. ఓకేనండి. అంతేకాకుండా ఈ 5ంటిని సాధించడానికి ఆయన 3 మార్గాలు సూచించాడనమాట. ఆ 3 మార్గాలు చూడండి, బౌద్ధ మతానికి జైన మతానికి ఒకేలాగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం కలిగి ఉండడం, సమ్యక్ జ్ఞానం సరైన జ్ఞానాన్ని కలిగి ఉండడం, సమ్యక్ చరిత్ర సరైన ప్రవర్తనను కలిగి ఉండడం. సో గోమటేశ్వర ఆలయం అయితే కర్ణాటకలో శావన్బల్గలో ఉంది. ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇది చారిత్రకమైన జైన దేవాలయం. గోమటేశ్వర విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిల విగ్రహాల్లో ఒకటి. దీని యొక్క ఎత్తు 57 అడుగులు. ఈ గోమటేశ్వర విగ్రహాన్ని మనం బాహుబలి అని కూడా పిలుస్తారనమాట.
గుర్తుంచుకుంటారు. గొమటేశ్వర విగ్రహాన్ని బాహుబలి అని పిలుస్తాం. ఇక బౌద్ధ మతంకి వద్దాం. బౌద్ధ మత స్థాపకుడు అందరికీ తెలుసు గౌతమ బుద్ధుడు. ఇతన్ని లుంబిని వనం అంటాం. నేపాల్లోని లుంబిని వనంలో జన్మించాడు. ఈయన మొదటి పేరు సిద్ధార్థుడు. జ్ఞానోదయం అయిన తర్వాత ఇతన్ని బుద్ధుడు అని పిలుస్తారనమాట. సిద్ధార్థుడు కపిలవస్తు పాలకుడైనటువంటి శుద్ధోదనుడు మరియు అతని రాణి మాయాదేవికి సంతానం అన్నమాట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిద్ధార్థుడికి యశోదత్త వివాహం జరిగింది. సో ఈ దంపతులకి రాహుల్ అనే కుమారుడు కూడా ఉన్నాడనమాట. ఓకేనండి, గుర్తుంచుకోవాలి. సో నిజానికైతే బుద్ధుని చరిత్ర చూసుకుంటే అంతా మనకి అద్భుతాలే కనిపిస్తుంటాయి. బుద్ధుడు పుట్టిన తర్వాత తల్లి చనిపోయిన తర్వాత గౌతమి అనే మరో అంటే తన తండ్రి యొక్క రెండో భార్య అయినటువంటి గౌతమి అనే దేవి తను పెంచడం జరుగుతుంది కాబట్టి ఆవిడ పేరు మీద ఇతను గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇతని కుమారుడి పేరు రాహుల్ అనమాట. సో ఇక సిద్ధార్థుడు తన ప్రయాణంలో ఒకరోజు నగరాన్ని బయటకు వచ్చి మొత్తం నగరాన్ని చూసిన తర్వాత ఒక రోగి, ఒక వృద్ధుడు, ఒక సన్యాసిని, అదేవిధంగా ఒక మృతదేహాన్ని చూస్తాడు. అప్పుడుకి జీవితం అంటే ఏంటి అనేది ఒక నిజమైన స్వభావం తెలుస్తుందన్నమాట. సో ఆ నిజమైన జీవిత స్వభావం తెలుసుకున్న తర్వాత అతను రాజ్యాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోతాడు. అతను సత్యము, శాంతి కోసం పరిశోధిస్తాడు. కఠినమైన ధ్యానంలో కూర్చుని 6 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అవుతుంది. అతను జ్ఞానం పొందినటువంటి వృక్షాన్నే బోధి వృక్షం అని పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్లోని కుషినగరంలో ఈ సిద్ధార్థుడు స్వర్గస్థుడు అయ్యాడనమాట. అంటే చనిపోవడం అనేది మనకి ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లో చనిపోతాడు. మరి గౌతమ బుద్ధ అంటే బౌద్ధ మతం యొక్క చిహ్నం అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక గౌతమ బుద్ధుని యొక్క అసలు విశేషాలు చూద్దాం. పేరు సిద్ధార్థుడు, జననం క్రీస్తుపూర్వం 563, జన్మస్థలం లుంబిని, నేపాల్, తల్లిదండ్రులు శుద్ధోదనుడు, మాయాదేవి, జీవిత భాగస్వామి యశోద, కుమారుడు రాహుల్, బిరుదులు గౌతముడు, బుద్ధుడు, మరణం క్రీస్తుపూర్వం 483. బుద్ధుని ప్రకారం మోక్షం సాధించడమే జీవిత పరమార్థం. మోక్షానికి ఈ బలులు, ప్రార్థనలు అవసరం లేదు. అందుకే ఈయన ఏం చెప్తాడంటే మధ్య మార్గం అని చెప్తారనమాట. ఓకే, ఈ మధ్య మార్గం అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు దేవుడు ఉన్నాడన్నా ఒప్పుకోరు, దేవుడు లేడు అన్నా కూడా ఒప్పుకోరు అనమాట. అంటే దేవుడు ఉన్నాడు లేడు అనే మధ్య మార్గం గుండా వీళ్ళు వెళ్తారు కాబట్టి దీన్ని మధ్య మార్గం అని పిలుస్తారు. అయితే మోక్షం సాధించవచ్చు అని తెలుపుతారంట. ఈ మధ్య మార్గం ద్వారా వెళ్ళి, అష్టాంగ మార్గం ద్వారా వెళ్ళి ఏం చేయొచ్చు అంటే మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తారు. సో మరి ఈ బౌద్ధ మతానికి పవిత్ర గ్రంథాలు ఏవైనా ఉన్నాయంటే వాటిని త్రిపీఠకాలు అని పిలుస్తారు. ఓకేనా, ఈ త్రిపీఠకాలలో మొత్తం చెప్పడం జరుగుతుంది. శుద్ధ, అభిధమ్మ పీఠికలు అంటాము. సో మొత్తం 3 పీఠికలు అయితే ఉంటాయి. సో మరి దీని గురించి మనం చూసుకుంటే బుద్ధుని జీవితం, బోధనలు, తాత్విక ఉపన్యాసాల సమాహారమే ఈ త్రిపీఠకాలు అని పిలుస్తారు. మొత్తం 3 పీఠికలు ఉంటాయి. గౌతమ బుద్ధుడి బోధనలు ఆర్య సత్యాలు అని పిలుస్తామండి. ఓకేనా, గౌతమ బుద్ధుని బోధనలు మనం ఆర్య సత్యాలు అని పిలుస్తాము. సో ఆర్య సత్యాలు మొత్తం 4 ఉంటాయి. ఒకసారి చూడండి. ప్రపంచం దుఃఖమయం, దుఃఖం కోరికల వల్ల కలుగుతాయి, కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు, అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షం సులభంగా సాధించవచ్చు అని చెప్తారు. అయితే సాంచి స్తూపం మీరు చూడవచ్చు, పక్కపటంలో కనిపిస్తుంది. దాని గొప్పతనం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాంచి వద్ద ఉన్న స్తూపం గొప్ప బౌద్ధ స్మారక కట్టడాలు ఒకటి. ఇది బౌద్ధ కళ మరియు నిర్మాణ శైలిని తెలియజేస్తుంది. ఇది భారతదేశంలో గల పురాతన రాతి నిర్మాణాలు ఒకటి. దీన్ని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు చక్రవర్తి నిర్మించారు. ఇప్పుడు మధ్య భారతదేశంలో సంరక్షణలో ఇది గణనీయంగా ఉందని చెప్తారు. ఇది సాంచి స్తూపం అండి, మనకు మధ్యప్రదేశ్లో కనిపిస్తుంది. సో ఇమేజ్ ఇచ్చి కూడా మనకు క్వశ్చన్ అడగవచ్చు. సాంచి స్తూపం గుర్తుపెట్టుకుంటారు. ఇక తర్వాత ఆయన చెప్పిన అష్టాంగ మార్గాలు చూడండి. సమ్యక్ దృష్టి, సరైన ఉద్దేశము, సరైన ప్రసంగము చూడండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ సాధన, సమ్యక్ సమాధి, సమ్యక్ స్మృతి అండి. ఓకే, సమ్యక్ సమాధి అంటే మనకి ధ్యానం చేయడం అండి, గుర్తుంచుకుంటారు. తర్వాత క్రైస్తవ మతం చూద్దాం. క్రైస్తవ మతం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆచరించబడే అతి పెద్ద మతం. క్రైస్తవుల పవిత్ర గ్రంథం అయితే మనకు బైబిల్ అని ఇవ్వడం జరిగింది. సో క్రైస్తవ మత సిద్ధాంతాలు ఉంటాయి. మానవులందరూ దేవుని పిల్లలు, పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని కూడా ప్రేమించండి, ఒక చెంపై కొట్టినప్పుడు మరో చెంప చూపించండి, మానవ సేవే మాధవ సేవ. ఇవి క్రైస్తవ మత సిద్ధాంతాలండి. సో మా ప్రపంచంలో ఉన్న అందరు క్రైస్తవులకి కూడాను ఒక పెద్ద మనకి చర్చ్ అయితే ఉంటుంది. ఇదే మనకండి సెయింట్ పీటర్స్ బాలిసికా చర్చ్ అంటారు. ఇది వాటికన్ సిటీలో ఉంది. ఇందులో ఉండేటటువంటి చర్చి రోమన్ క్యాథలిక్ చర్చ్ అండి. దీని యొక్క అధిపతిని మనం ఏమని పిలుస్తామంటే పోప్ అని పిలుస్తామండి. ఓకేనా, సో ఈ రోమన్ క్యాథలిక్ చర్చికి అధిపతిని పోప్ అని పిలుస్తాం. ఈ పోపే ప్రపంచంలో ఉండే అందరు క్రైస్తవులకి అధినేతగా మనం చెప్తాము. సో వాటికన్ సిటీ ఏదైతే ఉందో ప్రపంచంలో అది చిన్న దేశం అని చెప్తాము. ఓకేనండి, ఇంకా దీని మీద ప్రశ్న వస్తే మహిళలు లేని దేశం అని కూడా చెప్తారు వాటికన్ సిటీ అండి. ఇక ఇస్లాం మతం గురించి మాట్లాడదాం.
మహమ్మద్ను ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారు. అల్లా యొక్క బోధనలు ఖురాన్ అనే పవిత్ర గ్రంథంలో రాయబడ్డాయి. అంతేకాకుండా మహమ్మద్ ప్రవక్త మానవులందరూ సోదరులని బోధించాడు. సమస్త మానవాళికి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పాడు. మహమ్మద్ ప్రవక్త దేవుడు ఒక్కడే అని బోధించాడు. మరి ఈయన ముఖ్యమైన బోధనలు చూద్దాం. మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు. మానవులందరూ దేవుని ముందు సమానమే. దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరైనది కాదు. ప్రతి ముస్లిం దేవుణ్ణి సేవకునిగా మరియు నిజాయితీగా ఉండాలి. అంటే దేవుని యొక్క సేవకునిగా నిజాయితీగా ఉండాలని చెప్తారు. ఇంకో నిబంధన ఉంటుందండి. సో ప్రపంచంలో ఉన్న ఏ ముస్లిం అయినా సరే కాబాకి ఒక్కసారైనా వెళ్ళి రావాలని చెప్తారు. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే హజ్ యాత్ర అని పిలుస్తామండి. ఈ కాబా మసీద్ అనేది మనకు చూస్తే ప్రసిద్ధి మక్కా మసీదు. ఇది సౌదీ అరేబియాలో ఉన్న భవనము. సో చూసారా, మధ్యలో ఉన్న భవనమే కాబా అని పిలుస్తారు. ముస్లింలకు పవిత్రమైన నగరం మక్కా. ముస్లింలతో భక్తులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర అంటే ఇక్కడికి ఒక్కసారైనా మక్కా వెళ్ళి రావాలని చెప్తారనమాట. ఇక తర్వాత చూస్తే సిక్కు మతం అండి. సిక్కు మతం స్థాపకులు గురు నానక్ అండి. సిక్కు అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాసం అండి. సిక్కు అనే పదానికి అర్థం ఏంటంటే విద్యార్థి లేదా శిష్యుడు అండి. ఓకేనా. సో సిక్కులు 10 మంది గురువుల్లో మొదటివాడు గురునానక్ అండి. అంటే సిక్కు మతాన్ని 10 మంది గురువులు అయితే స్థాపించారు. సిక్కుల ఆలయాన్ని సాధారణంగా గురుద్వారా అని పిలుస్తారు. అంటే ముస్లింలు అయితే మనకి మసీద్ అంటాము, క్రైస్తవులు అయితే చర్చ్ అంటాము, అలా అండి. సో మరి ముస్లింలు అంటే సిక్కుల యొక్క ఆలయాన్ని మనం గురుద్వారా అని పిలుస్తాం. అదేవిధంగా సిక్కుల పవిత్ర గ్రంథాన్ని గురు గ్రంథ సాహెబ్ అని పిలుస్తాం. సో సిక్కు మతస్థుల మనకి సింబల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరైతే చూడొచ్చు. ఇక సిక్కు మతస్థుల పవిత్ర దేవాలయం చూస్తే అమృత్సర్లో, పంజాబ్లో ఉండేటటువంటి అమృత్సర్లో ఉండే స్వర్ణ దేవాలయం అనేది వీళ్ళకి అత్యంత పవిత్రమైన స్థలంగా చెప్తారండి. ఇక భారతదేశంలో ఈ మతాలతో పాటు పార్సీ మతం కానీ ఇంకా చాలా మతాలు అయితే ఉన్నాయి. వాటి అనుచరులు కూడా ఇక్కడ మనకు ఉన్నారు. అదే భారతదేశంలో ఇన్ని మతాలు ఉండేటప్పుడు కూడాను ఏదైనా పండుగ వస్తే అందరూ కూడా కలిపి చేసుకుంటారని చెప్పడం జరిగింది. ఉదాహరణకు దీపావళి, హోలీ, కడప దర్గాలోని ఉర్సు ఉత్సవాలు, రక్షాబంధన్, నెల్లూరులోని రొట్టెల పండుగ. సో రొట్టెల పండుగ ఎక్కడ చేస్తారని కూడా ప్రశ్న రావచ్చు. నెల్లూరు అండి. ప్రాథమికంగా అన్ని మతాలు సమానమని దేవుడు అందరికీ ఒక్కడే అని చెప్తూ దేవుని సన్నిధికి చేరడమే అన్ని మతాల్లో కూడాను చెప్తున్నట్లయితే మనకి తెలుస్తుంది అనమాట. ఒక మతం వారు తమ సొంత ఉనికిని కోల్పోకుండా ఇతర మతాలతో కలిసి ఒకే వేదికపై చేసే సహజీవనమే మన భారతదేశంలో కనిపిస్తుంది. దీన్నే మనం భిన్నత్వంలో ఏకత్వం అంటాము అంటూ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన భారతదేశంలో పరిపాలించిన రాజులందరూ కూడాను అన్ని మతాలను కూడా సమానంగానే చూడడం జరిగింది. ఉదాహరణకు చంద్రగుప్తుడు కానీ, అశోకుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, సముద్రగుప్తుడు, అక్బర్ వంటి రాజులు, చక్రవర్తులు కూడా దేశాన్ని రాజకీయంగా ఏకం చేసినప్పుడు కూడాను ఎవరి మతాలకి వాళ్ళ యొక్క ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగింది. సో మరో విషయం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో జన్మించిన మహావీరుడు గౌతమ బుద్ధుడు, గురునానక్, కబీర్, నిజాముద్దీన్ ఔలియా, షేక్ సలీం చిస్తీ, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ రాధాకృష్ణన్ వంటి మహనీయులు, సాధువులను, తత్వవేత్తలను భారతీయులందరూ గౌరవిస్తారు. అంతేకాకుండా అన్ని పండుగల్లో కూడాను అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఒకేలా తీసుకుంటారు. ఇలా అన్నింటిని కూడా ఒకేలా తీసుకోవడాన్ని మనం ఏమని పిలుస్తాం? భిన్నత్వంలో ఏకత్వం అంటామని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది భారతదేశం యొక్క అత్యున్నత సంస్కృతి లక్షణం అని చెప్పడం జరిగింది. సో ఇదండి ఈ పాఠం యొక్క ముఖ్యమైన లక్షణాలు. సో ఇందులో అయితే చాలా మతాలకు సంబంధించి ప్రాథమిక అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మా షెడ్యూల్ ఉంది, షెడ్యూల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.